వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. దిస్ ఈజ్ మల్లిక. మనం మృతి చెందిన కృతజ్ఞతా భావానికి ఎప్పుడూ మరణం లేదని, దీనిని విద్యార్థులు ఎక్కువగా పాటించాలని డాక్టర్ గజల్ శ్రీనివాస్ అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం స్వర్ణోత్సవాలలో భాగంగా నాగార్జున యూనివర్సిటీలో కాలేజీ యాన్యువల్ డే సెలబ్రేషన్ 2026 బుధవారం నాడు ఘనంగా జరిగాయి. యూనివర్సిటీ ప్రాంగణంలోని డాక్టర్ హెచ్హెచ్ డచ్మన్ మరియు డాక్టర్ ఎస్ జాన్ డేవిడ్ ఆడిటోరియంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముమ్మారు గిన్నిస్ రికార్డు విజేత డాక్టర్ గజల్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ప్రసంగం అనంతరం డాక్టర్ గజల్ శ్రీనివాస్ అతిథులను, విద్యార్థులను తన పాటలతో అలరించారు. ఒక్కసారి పల్లెటూరి వెళ్లిరావా అంటూ పాడిన గేయానికి అధ్యాపకులు, విద్యార్థులు మైమరిచిపోయారు. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా. నాతో పాటు తాళం వేసి పెట్టచ్చు కదా మీరందరూ గట్టిగా. ఒక్కసారి ఊరు పోయిరా బతికిన పల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా. అనుభూతుల మల్లెల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా. ముద్దొచ్చే అమ్మాయిలో దిద్దే ముగ్గుల గీతలు. నేను ఆస్ట్రేలియా, అమెరికా వెళ్తే చెప్తుంటాను, మీ దేశంలో ముద్దిచ్చే అమ్మాయిలు ఉంటారు కానీ ముద్దొచ్చే అమ్మాయిలు ఉండరు అని. ముద్దొచ్చే అమ్మాయిలు దిద్దే ముగ్గుల గీతలు. ఒక్కసారి ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి. ఇలా అమ్మాయి ఒక్క అమ్మాయిలా కనిపిస్తుందేమని చూస్తున్నాను, అలా కనిపించట్లేదు అమ్మాయి. అందుకనే పల్లెటూరు వెళ్ళాలి. ఒక్కసారి ఊరు పోయిరా, ఒక్కసారి ఊరు పోయిరా. పడుచుల జడ గంటల కోసం, ఒక్కసారి ఊరు పోయిరా. పడుచుల జడ గంటల కోసం అందరినీ పలకరించు, కథలెన్నో వినిపించు. మా గంగాధరరావు గారు వైస్ ఛాన్సలర్ గారు వాళ్ళ ఊరు వెళ్ళారనుకోండి. ప్రముఖ జానపద గాయకుడు దామోదర గణపతిరావు మాట్లాడుతూ గురువులు బోధించిన విషయాలను విద్యార్థులు గుర్తుపెట్టుకొని పాటించాలని సూచించారు. వందనాలు, నమస్కారాలు. విశ్వ గజల్ గాయక రత్న, హ్యాట్రిక్ గిన్నిస్ బుక్ రికార్డి, తెలుగు భాషను ప్రపంచవ్యాప్తం చేయటానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతయ్యాను అని మన ప్రక్కనే తెలుగు మహాసభలు, 3వ తెలుగు మహాసభలు, ప్రపంచ సభలు గర్వంగా చేసినటువంటి మహోన్నతమైనటువంటి మూర్తిమత్వం సోదరుడు గజల్ శ్రీనివాస్. అలాగే మరో ముఖ్య అతిథి ద్రోణాచార్య. నేను ద్రోణాచార్య అంటాను, అభినవ ద్రోణాచార్య గౌరవనీయులు చెరుకూరి సత్యనారాయణ గారు. ఎందరో ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్, గట్టిగా. ఆయన కురువృద్ధుడు. ఇప్పుడు మన అర్జున్ అవార్డు సింగ్ మన 2009 బ్యాచ్ సింగ్ గారికి గురువు ఆయన. వీరి ముందు సురేష్ కుమార్ గారు నా నెత్తి మీద ఒక పెద్ద బాధ్యత అప్పచెప్పేశాడు. పాటలు అన్నారు. మాటలు అంటే నేను కాసేపు 2 శ్లోకాలు 2 మాటలు చెప్పేస్తే అయిపోతుంది. మిమ్మల్ని ఆనంద డోలికల్లోకి తీసుకువెళ్ళాలి. ఎలా తీసుకువెళ్ళాలి? ఎదురుగేమో ప్రపంచాన్ని చుట్టినటువంటి నేను 4-5 దేశాలు వెళ్తే ఆయన వందలాది దేశాలు, 129 భాషల్లో పాటని పరవశింపజేశాడు గజల్ శ్రీనివాస్ గారు. ఒక్కసారి తప్పట్లు కొట్టండి ప్లీజ్. మీకు కాసేపట్లో తెలుస్తుంది ఆయన గజల్ ఏంటనేది.
ఏఎన్యు ఇన్ఛార్జ్ వీసీ ఆచార్య గంగాధర్ మాట్లాడుతూ విద్యార్థులు నేర్చుకోవటం ఇక్కడితో ఆపొద్దని, అలా చేస్తే మీరు మీ భవిష్యత్తు లక్ష్యాలను మధ్యలోనే వదిలేసిన వాళ్ళు అవుతారని చెప్పారు. ప్రస్తుతం అన్ని రంగాల్లోనూ అవకాశాలున్నాయని వాటిని అందిపుచ్చుకునేందుకు విద్యార్థులు సిద్ధంగా ఉండాలన్నారు. Today's important guests, Dr. Gajal Srinivas garu, Sri Mangal Singh Champion, Arjuna Awardee and Olympian, Rector Professor Sivaram Prasad garu, Registrar Sivachalam garu, Kalaratna Sri Damodara Ganapathirao garu, and Satyanarayana garu, who is going to establish an archery academy on the campus of Nagarjuna University, right? Who has joined on the dais late. So for the outgoing students, the journey of academics, the journey of excellence should not stop here. When I say the journey of academics or excellence should not stop here means you have to always pursue your goals, ambitions, either within the country or outside the country, so that you are going to satiate the academic thrust which is going to drive you in the future course of time, either in the form of going for an higher education or PhD, right? So that is the way forward. If your family conditions doesn't support your higher education, then you can always opt for a job. There's no problem with that. But even if you have got reasonably well off, your parents are working in government or private service and they can afford, you always follow it up with your higher education. That's the best part of the story. The reason is nothing but the whole world is running. The whole world is running. You just go to any city or any town, the whole world, children, starting from the children of doing first class to their parents, everybody is running. Why they are running? The reason for that is nothing but they are running against the time to achieve their goals and ambitions for the children, for the parents, and for the adults also. So in the process, what you have to understand is nothing but if you stop learning now, it is going to be the end of the day. So you will not have a chance. You will not have a chance to continue your education in the due course of time. Once you stop means it is once for all, it is coming to an end. So keep these simple facts in mind. If you have got that academic thirst, then try to follow it up with higher degrees or PhD, whatever the choice you want to make. For the pharmacy students, you know that the country is promising in terms of giving opportunities from different companies, right? Like a few days back, our university was visited by Laurus, Hetero Drugs, and so many other pharmaceutical companies which are coming to the university for recruiting both chemistry as well as pharmacy students. So likewise, even the art students also, they have to gear up themselves. For example, you take MBA program. There is a company called Street which has invested a whole lot of money in the form of CSR, corporate social responsibility, by imparting training to the MBA students, which has been happening for the last several months. ఏఎన్యు రెక్టర్ ఆచార్య శివరాం ప్రసాద్ మాట్లాడుతూ జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవటానికి ఇదే సరైన సమయమని విద్యార్థులకు సూచించారు. రిజిస్టర్ ఆచార్య సింహాచలం మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలోని వసతులను బాహ్య ప్రపంచానికి తెలియజేసే బాధ్యత విద్యార్థులపై ఉందన్నారు. ఓఎస్ ఆచార్య రవికుమార్ మాట్లాడుతూ ఆర్ట్స్ సైన్స్ విద్యార్థులు ఏఐ, మెషిన్ లెర్నింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్ లో రాణించేందుకు 9 కోట్లతో ప్రత్యేక ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఓల్గా ఆర్చరీ ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు చెరుకూరి సత్యనారాయణ మాట్లాడుతూ ఆర్చరీలో ఏఎన్యుకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తనదేనని హామీ ఇచ్చారు. వివిధ కళాశాలల ప్రిన్సిపల్ వార్షిక నివేదికలను ప్రవేశపెట్టారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.